కర్కాటక రాశి వారికి కేవలం చంద్రుడు మాత్రమే జన్మస్థానంలో యోగిస్తున్నారు. అందులోనూ కర్కాటకంలో చంద్రుడు స్వక్షేత్ర ఫలితాలని ప్రసాదిస్తారు. మనోబలంతో పనులు మొదలుపెట్టండి. ఏకాగ్రతతో పనిచేయడం ద్వారా మంచి జరుగుతుంది. మధ్యలో ఎటువంటి ఆటంకాలు రాకుండా సరైన ప్రణాళికలతో లక్ష్యాలను పూర్తి చేయండి. అధిక శాతం శాంతంగా మౌనంగా ముందుకు సాగాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. మనం ఏది మాట్లాడినా అది అపార్థాలకు దారితీసే అవకాశం ఉంది కాబట్టి సున్నితంగా సంక్షిప్తంగా సంభాషించండి. కుటుంబ సభ్యుల సూచనలు పనిచేస్తాయి. ఇంట్లో వారితో తర్కించవద్దు. మానసిక ధైర్యం చాలా అవసరం. గంభీరంగా వ్యవహరించండి. సమిష్టి కృషి మేలు చేస్తుంది. అనవసరమైన విషయాల జోలికి పోవద్దు. దేనికి అధైర్యపడవద్దు. లోతుగా ఆలోచించవద్దు. ప్రస్తుత పరిస్థితులకు ఏది అవసరమో అదే చేయండి. అనవసరమైన విషయాలను గుర్తు చేసుకొని బాధపడవద్దు. ఆర్థిక పరంగా సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తిలో శ్రద్ధ పెంచండి. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయండి. పనులు వాయిదా వేస్తే సమస్యలు పెరుగుతాయని గమనించండి. ఉద్యోగంలో ఒత్తిడి లేకుండా ఉండటం కోసం ప్రయత్నించండి. వ్యాపారంలో మెలకువగా ఉండాలి. పరిస్థితులకు తగ్గట్టుగా ముందుకు సాగాలి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని బాధ్యతాయుతంగా నిర్ణయాలు తీసుకోండి.